చపాతీలు బంగాళదుంప కుర్మా చాలా బాగున్నాయి. రోజు ఇలాగే ఉండు. అట్టగేనండి. బాబు ఇలారా. నువ్వు రోజు ఇలాగే బంగాళదుంపలు, వంకాయలు, బెండకాయలు, దోసకాయలు వండుతావా? హాయ్. చంపుతా. ఆయన కావాలంటే అలా వండిపెట్టు. మాకు మాత్రం కక్కా ముక్కలంటే ముద్ద దిగదు. అర్థమైందా? హాయ్. మరి ఈ విషయం వారితో చెప్తావుగా? హాయ్. చంపుతా, రుకుతా. జ్యోతి కేసుకు సంబంధించిన వస్తువులు, వివరాలున్న ఫైల్స్ మీకు అందిస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, జనరల్గా క్లోజ్ చేసిన కేసుని సిబిఐ వాళ్ళు వచ్చి తిరిగి దర్యాప్తు చేయడం లోకల్ పోలీసులకు ఇష్టం ఉండదు. అది సహజం కూడా. కనుక ఈ కేసు విషయంలో మీ పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. షూర్ షూర్. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రాజశేఖర్ ఫ్రమ్ సిబిఐ, రైట్? ఎస్ సార్. ఐఎమ్ దాస్, దేవ్ దాస్, ఎస్పీ. నైస్ మీటింగ్ యూ సార్. గ్లాడ్ టు సీ యూ. సి మిస్టర్ రాజశేఖర్, ఈ కేసు విషయంలో ఎంత ఆలోచించినా నాకు విషయం అర్థం కావడం లేదు. అడగనా? ష్యూర్. మా స్టేట్ పోలీస్ ఏమీ చెయ్యలేకపోయారని మీరు వచ్చారా? చెయ్యలేకపోయారని కాదు సార్, చెయ్యకుండా మిగిలిపోయింది ఏమైనా ఉంటే చేద్దామని వచ్చాను. అంటే ఆ మాత్రం మాకు చేత కాదనా? చెయ్యలేకపోయిన ప్రతి పని చేత కాదని అనుకోకూడదు సార్. చేసే అవకాశం మీకు వచ్చిండకపోవచ్చు, చెయ్యకుండా ఎవరైనా అడ్డుపడి ఉండొచ్చు. అందుకని నాకేం చేతనవునో చేసి చూపిద్దామని వచ్చాను సార్. విష్ మీ ఆల్ ద బెస్ట్. ఎస్. నమస్కారం సార్. ఓ మీరా, నమస్తే. ఏంటిలా వచ్చారు? సార్, ఈ కేసు విషయంలో మీకు కొన్ని వివరాలు చెప్దామని వచ్చాను. అసలు ఆ ప్రసాదరావు... చూడండి మిస్ లలిత, ఇది మాకు మొదటి కేసు కాదు. కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో, ఎవరిని ఎప్పుడు ఏం అడగాలో మాకు బాగా తెలుసు. దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి. అది కాదు సార్. ప్లీజ్ కాస్త మమ్మల్ని రెస్ట్ తీసుకొనివ్వండి. వెళ్ళండి. చీచి చీచి, అసలు ఈ మనిషికి జన్మల బుద్ధి రాదు. ఎప్పుడూ డ్యూటీ డ్యూటీ అన్న మాటే తప్ప లలిత లాంటి అందమైన అమ్మాయితో లలితంగా ప్రవర్తిద్దాం, అందంగా మాట్లాడదాం అన్న ఆలోచనే లేదు. ఎప్పుడు బాపడతాడో ఏమిటో. అతనికి లేకపోతేనే అతని పరంగా నేనే ఒక డ్యూట్ లెవెల్లో ఊహించేస్తాను. ఎలా అడ్డుపడతాడో చూస్తాను. రాఘవా సార్. సుధా సార్. సరే, రేపు మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ మోడస్ ఆపరాండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇన్వెస్టిగేషన్లో 3 దశలు ఉంటాయి. స్టేజ్ నెంబర్ 1, ఈ కేసు విషయంలో ఎవరికైనా లంచాలు ఇవ్వడం జరిగిందా అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే జ్యోతి మామగారు ప్రసాదరావుకి, అతనికి సంబంధించిన వాళ్ళకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ మనం వెరిఫై చేయాలి. జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ అకౌంట్స్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలు మనం సంపాదించాలి. దిస్ ఈజ్ స్టేజ్ నెంబర్ 1. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. నౌ ద స్టేజ్ నెంబర్ 2. ఈ కేసులో ఉన్న లొసుగులు వెలుగులోకి రానివ్వకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళ మీద పెద్దవాళ్ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం జరిగిందా అన్న విషయం తెలుసుకోవాలి. ఈ విషయం మనకు తెలియాలంటే ప్రసాదరావు, పోతురాజు వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ తెలుసుకుని జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ ఫోన్లకు వచ్చిన ట్రంక్ కాల్స్, వీళ్ళు చేసిన ట్రంక్ కాల్స్ వివరాలు మనం తెలుసుకోవాలి. రైట్? రైట్ సార్. నౌ ద థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్. జ్యోతిది హత్య లేక ఆత్మహత్య అన్నది మనం తెలుసుకోవాలి. అది ఆత్మహత్య అయి ఉంటే మన పని అక్కడితో ఆగిపోతుంది. అలా కాక అది హత్య అయి ఉంటే మన అసలు పని అక్కడే ప్రారంభమవుతుంది. బాస్, నాతో చిన్న డౌట్. ఎస్. అది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా మరేదన్నా ఉంటే? బాస్, అలా చూడకండి. నా మనసును అర్థం చేసుకోండి. ఇది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా సహజ మరణం అయిండొచ్చుగా. అంటే ఆ అమ్మాయి డాబా మీద ఏ బట్టలు ఆరేస్తూ పడిపోయి మరణించి ఉండొచ్చుగా. రాత్రి 8:30కి బట్టలారేస్తుంది. ఈ విషయం నాకు తట్టలేదంటబ్బా. నీకు తడితే ఆశ్చర్యపోవాలి కానీ తట్టకపోవడంలో ఆశ్చర్యమే ఉంది. గుడ్ నైట్. ఏమన్నారు? గుడ్ నైట్ అన్నారు. చంపుతా.